హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం బృందావనం 21 పార్ట్లోకి వచ్చేసాము. ముందేం చెప్పుకున్నాము? అనంత్ పెళ్ళి ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పేసి రాధికకి తెలిసిద్ది కదా. రాధికకి తెలిసినప్పుడు రాధిక వైజాగ్ వెళ్ళిద్ది. ఇక వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ అత్త బాధపడడం చూసిద్ది, కానీ అనంత బాధపడటం చూడదు. ఇంక అంతలోకి వాళ్ళ ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది. పోస్ట్ వస్తే ఇంకా గౌరీ అనుకునిద్ది వాళ్ళ అన్నయ్య తన కూతురు కోసం లంగా ఓణి లంగా జాకెట్ పంపించాడేమో అనుకొని సంబరంగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఇన్విటేషన్ కార్డ్ వచ్చింది. అది రాధిక తీసి చూసిద్ది. ఇక బంగారు రంగు అక్షరాలు లతలు ప్రింట్ చేసిన ఖరీదైన ఇన్విటేషన్ కార్డు 4 అంచులలో ముత్యాలతో వెండి తీగకు అల్లిన పూలు అతికించబడి ఉన్నాయి. లోపల రాసి ఉన్నది చదివి, అత్త, పూర్ణిమ ఎంగేజ్మెంట్కి పిలుపు వచ్చింది. కార్డుని పక్కన పెడుతూ అభావంగా అంది. నిశ్చితార్థం ఎప్పుడట? విశాల అడిగింది. ఈ నెల 20వ తారీఖు చెప్పింది రాధిక. సర్లే, ఆ కార్డుని అనంత్ గదిలో వాడికి మాత్రమే కనిపించేలా పెట్టు. మీ మామయ్య కంట పడనీయకు. ఆయన చూస్తే బాధపడతారు. తర్వాత మర్చిపోతాం. వెంటనే ఆ పని చూడు అంటూ తొందర పెట్టింది విశాల. రాధిక వెంటనే లేచింది. ఆమె మెదడులో ఎన్నో ప్రశ్నలు. మామయ్య చూస్తే బాధపడతారు, కానీ పూర్ణిమని భార్యగా ఊహించుకున్న అనంత్కి బాధ లేదా? గౌరీ ఆరేసిన బట్టలు తీసుకురావడానికి మేడ మీదకు వెళ్ళగానే రాధిక విశాల పక్కన చేరింది. అత్తా, నిన్నొకటి అడుగుతాను, ఏమీ అనుకోవుగా అంటూ 2 కనకాంబర పువ్వుల్ని వేళ్ళ మధ్య పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ అడిగింది. ఏమిటో అడుగు, మరీ వినయం ఒలకపోస్తున్నావు అంది విశాల నవ్వుతూ. మీరు ఎంగేజ్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా అంటూ మేనత్త మొహంలోకి చూస్తూ అడిగింది. వెళ్ళకుండా ఎలా ఉంటామే? ఎంతైనా పూర్ణిమ రాజారావు గారి అమ్మాయి అయ్యా. ఆయన మనకెంతో సాయం చేశారు. ఆయన కూతురు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండబోతుంటే మనం వెళ్ళి ఆశీర్వదించి రావద్దు? కాకపోతే మీ మామయ్యకి చెప్పకుండా వెళ్ళాలి. ఆయన అసలే బాగా దిగులు పెట్టుకున్నారు. అందులోనూ హార్ట్ పేషెంటు. ఎప్పటిలాగే సౌజన్యమూర్తిలా ఉందామె. పూర్ణిమని కోడలుగా అనుకున్నప్పుడు ఎలా మాట్లాడిందో ఇప్పుడు అలానే మాట్లాడింది అనుకుంది రాధిక. మరి అనంత ఫీల్ అవుడా? ఆ ప్రశ్న అడిగేటప్పుడు రాధిక గుండె లయ తప్పింది. కొద్ది రోజులుగా రాధికను వేధిస్తున్న ప్రశ్న అది. అనంతని నేరుగా అడగలేక మేనత్త ముందు ఉంచింది ఆ మాట. అతని చుట్టూ ఎప్పుడు ఆశల తీగలు అల్లుకున్నాయో తెలియనే లేదు. అనంతు మనసులో పూర్ణిమకి ఎంతటి బలమైన స్థానం ఉంది? విశాల చెప్పే జవాబు కోసం ఆతృతగా ఆమె వంక చూసింది. వాడి మనసులో ఏముందో చెప్పే రకం కాదు. మొదట్నుంచి వాడి తరహానే అంతా. ఇంట్లో వాళ్ళ సంగతి పట్టించుకోవడమే గాని వాడు బయటపడడు. వాడి మనసుకి నచ్చిన పిల్లనే చేసుకోవాలని కోరుకున్నాను. పూర్ణిమ గురించి రాజారావు గారు అడిగినప్పుడు కూడా వాడి మొహంలో సంతోషం లేదు. అలా అని విచారము లేదు. ఇప్పుడు కూడా వాడు మనసులో మాట పైకి చెప్పలేదు. వాడి జాతకంలో ఎవరు రాసిపెట్టి ఉన్నారో అంతా మన మంచికే అంటారుగా అందే నిట్టూరుస్తూ. రాధికకి విశాల దగ్గర నుంచి ఆశించిన సమాధానం రాలేదు. పోనీ అనంతని అడిగేస్తే? మనసులో ఆరాటం తొలుస్తూ ఉంటే కుదురుగా ఉండటం రాధిక వల్ల కాలేదు. బహుశా ఇవాళ కూడా అనంత ఆలస్యంగా వస్తాడేమో తనలో తాను అనుకున్నట్టే విశాలతో అంది. అనంతు సింగపూర్ వెళ్ళాడుగా, ఇంకో 4 రోజుల దాకా రాడు. ఎంత లేదన్నా ఓ ఏడాది పాటు వాడికి తిరుగుడు తప్పదు అని చెప్పింది విశాల. ఆ సమాధానం వింటూనే రాధిక నీరు కారిపోయింది. ఒక్క పూట చూసే భాగ్యానికా ఇంత దూరం వచ్చింది అనుకోగానే కోపం వచ్చింది. ఆ కోపం కాస్త అలకగా మారి వెంటనే ఒక వేడి నిట్టూర్పై ఆవిరైపోయింది. 2 రోజులు విశాలతో గడిపి తిరిగి హైదరాబాద్కి బయలుదేరి వచ్చేసింది రాధిక. మేనత్తతో కాలం గడపడం సరదాగానే ఉన్నా వైజాగ్లో ఉన్నన్ని రోజులు అనంత లేని లోటు రాధికకి భారంగానే అనిపించింది. రాధిక ల్యాబ్కి వెళ్ళబోతుండగా తండ్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మలు,
ఇల్లు బేరం కుదిరింది. ఈ గురువారమే రిజిస్ట్రేషన్. అత్తయ్య కూడా వస్తుంది. వీలైతే ఒకసారి వచ్చి వెళ్ళు అంటూ మోహన్ రావు చెప్పాడు. రాధిక ల్యాబ్ చూసుకొని మధ్యాహ్నం నుంచి సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది. అప్పటికే విశాల వచ్చి ఉంది. దాదాపుగా 3 ఏళ్ల తర్వాత మేనత్త ఆ ఇంటికి రావటం. అది కూడా పుట్టి పెరిగిన ఇంటికి వీడ్కోలు చెప్పడానికి. రాత్రి భోజనాలయ్యాక అక్క తమ్ముళ్ళిద్దరూ వరండాలో కూర్చొని ఉన్నారు. మోహన్ ఈ ఇల్లు ఖాళీ చేసి అపార్ట్మెంట్లోకి మారితే ఈ సామానంతా అక్కడ సరిపోదు. అమ్మ మంచం, గాజుల పెట్టె నేను తీసుకెళ్తానురా అని అంది. ఆ నల్లమాను చెక్కతో చేసిన గోడ గడియారం నాన్న మొదటి జీతంతో కొన్నాడట. అమ్మ దాన్ని చాలా అపురూపంగా చూసుకునేది. దాన్ని జాగ్రత్తగా ఉంచు అంది విశాల. అలాగే అక్క, నీకేం కావాలో తీసుకో, అన్నీ నేను దగ్గరుండి జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తాను అని చెప్పాడు మోహన్ రావు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడలేనట్టుగా నిశ్శబ్దంగా ఆ ఇంటి పరిసరాల్ని కళ్ళతోనే తడిమి పలకరిస్తున్నట్టుగా చూస్తూ కూర్చున్నారు ఇద్దరు. వారిద్దరూ ఆ ఇంట్లోనే పుట్టారు. ఆ ఇంటి గోడలు, ఆ నేల అణువణువున వారి జ్ఞాపకాలని నిక్షిప్తం చేసుకున్నాయి. ఒక్కసారిగా ఆ గూటిని వదిలిపోవడం అంటే పేగుబంధాల్ని తెంచుకున్నంత బాధ. నిశ్శబ్దంలోనే ఆ బాధని, భారాన్ని తోబుట్టువులుగా పంచుకున్నారిద్దరూ. రిజిస్ట్రేషన్ అయిపోయింది. డబ్బు లావాదేవీలు జరిగిపోయాయి. మోహన్ రావు ఎంత ప్రయత్నించినా మనీ ట్రాన్స్ఫర్ మొత్తం బ్యాంకు ద్వారా జరగలేదు. మా ఇబ్బందులు మాకుంటాయి అంటూ ₹1,00,00,000 క్యాష్ రూపంగా ఇచ్చారు. అంత పెద్ద మొత్తం ఒక్కసారిగా చూడటం మోహన్ రావుకి అదే మొదటిసారి. రిజిస్ట్రేషన్ కార్యక్రమం కాస్త లేట్ అవడంతో బ్యాంకుకు వెళ్ళే వ్యవధి లేకుండా పోయింది. డబ్బు మొత్తం నేరుగా ఇంటికే తెచ్చిపెట్టుకున్నారు. క్యాష్ ఉంచిన 2 పెద్ద పెద్ద బ్యాగులను రాధిక మంచం కిందికి తోసి ఆ గదిలోనే దివాన్ మీద పడుకున్నాడు మోహన్ రావు. ఇంట్లో అందరికీ బిక్కుబిక్కుమంటూనే ఉంది. మీనాక్షికి అయితే టెన్షన్తో బుర్ర పనిచేయడం లేదు. అర్ధరాత్రి పూట ఈ డబ్బు వ్యవహారం కనిపెట్టిన దొంగలెవరైనా వస్తే, అసలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి డబ్బు ఇంట్లో ఉందని గనక తెలిస్తే, వాళ్ళే రౌడీ వెధవల్ని ఇంటి మీదకి పంపిస్తే, ఇలా రకరకాల ఆలోచనలతో రాధికకి భయం వేసింది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. కలత నిద్రలో సన్నగా మాటలు, చప్పుళ్ళు వినిపించినట్టవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. కిటికీలో నుంచి నల్లటి నీడలా కనిపిస్తున్న మొక్కలు ఎప్పుడూ చూసేవే అయినా భయం గొల్పుతున్నాయి. తలుపు సందుల్లో నుంచి హాల్లో వేసిన నీలిరంగు బెడ్ లైటు కాంతి పొడవాటి గీతలా నేల మీద పరుచుకొని ఉంది. ఎదురుగా ఉన్న దివాను మీద తండ్రి కనిపించలేదు. రాధికకి గుండె జల్లుమంది. వెంటనే మంచం కింద చెయ్యి పెట్టి తడిమి చూసింది. బ్యాగులు 2 చేతికి తగలటంతో కలవరం తగ్గింది. సన్నగా వినిపిస్తున్న మాటలు తండ్రివేనని అర్థం కావటానికి ఇంకో నిమిషం పట్టింది రాధికకి. చిన్నగా లేచి తలుపు దగ్గర నిలబడింది. వాళ్ళ సంభాషణకి అంతరాయం కలిగించే ఉద్దేశం లేక వెనక్కి తిరిగింది. కానీ సహజమైన క్యూరియాసిటీ ఆమెను నిలవనివ్వలేదు. తప్పని తెలిసినా తలుపు సందు దగ్గర నిలబడి వాళ్ళ మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉంది. వద్దురా మోహన్, నువ్వు మాత్రం మేమంత శ్రీమంతుడివని ఆ డబ్బు జాగ్రత్తగా పిల్లల కోసం దాచి ఉంచు. తలుపు సందులో నుంచి విశాల మొహం ఒక పక్కగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేనేమీ ఈ డబ్బుని తాకి తందనాలాడటానికో, గుర్రపందాలకి వాడటానికో లేదు కదా. అనంతతో చెప్పి మీ బిజినెస్లో పెట్టమంటున్నాను. ఈ క్యాష్తో పాటు వాళ్ళు బ్యాంకులో వేసిన అమౌంట్తో కలిపి 2.5 కోట్ల దాకా ఉంది అనేసి అన్నాడు. బిజినెస్ అంటేనే పెద్ద రిస్కురా. కనీసం 2 సంవత్సరాలన్నా గడిస్తే కానీ పెట్టిన డబ్బు తిరిగి వస్తుందో రాదో తెలియదు. మేమే నిండా మునిగి ఉన్నాం. ఇక నువ్వు కూడా ఎందుకు అంటూ సన్నగా నిట్టూర్చింది విశాల. అందుకే ఈ డబ్బు నీ దగ్గర ఉంచమంటున్నాను. మీ అవసరాలకి వాడుకోండి. నీకు మాత్రం ఈ ఇంట్లో హక్కు లేదా అని అన్నాడు మోహన్ రావు. వద్దురా, కావాలంటే ఇంకో అపార్ట్మెంటో, స్థలమో కొని పడేయ్. బిజినెస్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నావని తెలిస్తే మీనాక్షి బాధపడుతుంది అని అంది విశాల. మీనాక్షి గురించి ఆలోచించావు మరి, నా గురించి కూడా ఆలోచించు. పోయినసారి బావగారు ఇబ్బందుల్లో ఉన్నారని
నాతో మాట మాత్రం చెప్పలేదు నువ్వు. మీ లావాదేవీలతో పోలిస్తే ఈ డబ్బు చాలా కొద్దిది అని నాకు తెలుసు. అయినా ప్రస్తుతం నా చేతిలో డబ్బుంది. నీకు అవసరం ఉంది. రేపు నాకు అవసరం పడితే నువ్వు సాయానికి రావా? అని అడిగాడు మోహన్ రావు. అది కాదురా! మా డబ్బంటే పోయినా పర్లేదు. నీ డబ్బుని ఎలా రిస్క్‌లో పెట్టడం? అని అంది విశాల. అదే మళ్ళీ అంటున్నావు. నీ డబ్బు నా డబ్బేమిటి? రేపు లాభాలొస్తే ఇవ్వమనే అంటున్నాగా. అనంత్ సమర్థుడు. వాడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. వాడికు, నీకు, ఇంటి అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడితే నాకు సంతోషమే అని అన్నాడు మోహన్ రావు. మీనాక్షికి చెప్పావా? విశాల కాస్త మెత్తబడ్డట్టు అనిపించింది. మీనాక్షికి ఇంత డబ్బు మేనేజ్ చేయాలంటే భయమే. పిల్లల చదువులకి డబ్బుంది. ఉండడానికి అపార్ట్మెంటు ఉంది. ఆపై ఏం చేసినా అది ఇన్వెస్ట్‌మెంటే. అదే మీ హోటల్స్‌లో చేస్తామని నచ్చచెబుతాను. నువ్వేమి సందేహించకు. అమ్మ, నాన్న ఇల్లు రూపంగా మనకి ఆస్తి ఇచ్చినందుకు అది ఈ రూపంగా పిల్లలకి ఉపయోగపడటం కన్నా ఏం కావాలి చెప్పు? అనేసి అన్నాడు. మరి అనంత్ ఏమంటాడు? నువ్వు వాడికి చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. వాడు వినకపోతే మేనమామతో ఇక ఎప్పటికీ మాట్లాడనక్కర్లేదని చెప్పు అనేసి అంది. అంత మాటలెందుకులేరా! నేను నచ్చచెబుతానులే అంటూ సోఫాలో నుంచి లేచింది విశాల. రాధిక ఏమీ తెలియనట్టుగా గబుక్కన వచ్చి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా తలుపు తెరుచుకున్న చప్పుడు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న మంచం దాకా నడుస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. 2 క్షణాల తర్వాత మెల్లగా కళ్ళు తెరిచిన రాధికకి నిశ్చింతంగా నిద్రపోతున్న తండ్రి మొహం బెడ్ లైట్ వెలుతురులో స్పష్టంగా కనిపించింది. ఆలోచించకుండా నేను ఈ ఇల్లు అమ్మననే నమ్ముతావు కదమ్మా అని అన్న తండ్రి అన్న మాటల వెనుక అర్థం బోధపడి తృప్తిగా నిట్టూర్చింది రాధిక. మరుసటి రోజు పొద్దున 8 గంటలకల్లా రాధికని హాస్టల్లో దింపి విశాల, మోహన్ రావు వైజాగ్‌కి బయలుదేరి వెళ్లారు. రాధిక తన రూమ్‌కి వెళ్తూనే భాను మంచం మీద కూర్చున్నదెలా ఒక్క ఉదుటున లేచింది. ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. నీకు గుడ్ న్యూస్ అంటూ రాధిక నోట్లో స్వీట్ కుక్కింది. రాధీ, నాకు బెంగుళూరు బార్క్‌లో జూనియర్ సైంటిస్ట్‌గా జాబ్ వచ్చింది. ఫోన్‌లో కాకుండా ఈ న్యూస్ పర్సనల్‌గా చెప్దామని నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆనందంగా రాధికను పట్టుకొని ఊపిస్తూ చెప్పింది భాను. ఉద్వేగంతో ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. హే! సంతోషంగా అరిచింది రాధిక. ఇక నీ కష్టాలన్నీ తీరిపోయే టైం వచ్చింది. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ భానుని దగ్గరికి తీసుకుంది. అనడానికైతే అలా అంది కానీ భాను టీనేజ్‌లో గడిపిన జీవితం, పొయ్యి దగ్గర ఆమె తల్లి రూపం కళ్ళల్లో మెదులుతూనే రాధికకి కూడా కన్నీటిని ఆపుకోలేకపోయింది. ఒక నిమిషం తర్వాత సంభాళించుకుంది భాను. ఉద్వేగాన్ని అదుపు చేసుకొని కళ్ళు తుడుచుకుంది. శీను ఇప్పుడు చిన్ని కస్టడీ కోసం లాయర్ ద్వారా ట్రై చేస్తాడట. డీఎన్ఏ టెస్ట్‌కి నోటీసులు కూడా పంపాడు. చిన్నిని అడ్డం పెట్టుకొని నాపై కంట్రోల్ సాధించాలని వాడి ప్రయత్నం అంటూ బరువుగా గాలి పీలుస్తూ చెప్పింది. చిన్ని మీద నిజంగా ప్రేమతోనే చేస్తున్నాడంటావా? మనిషిలో ఏమైనా మార్పు వచ్చిందా? రాధిక సాలోచనగా అడిగింది. నిజంగా మారితే ఈ పాటికి ఏదైనా పని వెతుక్కునే ప్రయత్నం చేసి ఉండేవాడు. చిన్ని చదువు గురించి, ఖర్చుల గురించి పట్టించుకొని ఉండేవాడు. అయినా నేను ఆ ఫేస్ దాటిపోయాను రాధీ. ఇప్పుడు నేను అతన్ని భరించలేను. ఏదేమైనా లీగల్‌గా బ్యాటిల్ చేయక తప్పదు. ఐ యామ్ రెడీ టు ఫైట్. నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి సరైన సమయానికి నాకు జాబ్ వచ్చింది. అది చాలు అని అంది. భాను మనోధైర్యానికి రాధిక మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. జీవితంలో ఏ పాయింట్‌లో కూడా కృంగిపోకుండా ముందుకు వెళ్ళగలిగితే అదే సగం గెలుపు. కోట్ల డబ్బు, అంతులేని ఆస్తులు కూడా ఇవ్వలేని భరోసా అది. నీకు జాబ్ వచ్చిన సందర్భంగా చిన్న ట్రీట్ అన్నా ఇప్పించు మరి భానుని మామూలు మూడ్‌లోకి తేవటానికి అడిగింది. సరే పద ఉత్సాహంగా మంచం మీద పడేసిన దుపట్టాని భుజాల చుట్టూ వేసుకుని హ్యాండ్ బ్యాగ్ అందుకుంది భాను. వెంటనే రాధిక కూడా చెప్పులు వేసుకుని బయలుదేరింది. యూనివర్సిటీ మెయిన్ గేట్ దాటి రోడ్డు క్రాస్ చేస్తే 4 అడుగుల దూరంలోనే ఒక బేకరీ ఉంది. 10 నిమిషాలు పట్టింది అక్కడికి చేరుకోవటానికి. వేడివేడి వెజ్ పఫ్‌లు, చల్లటి జ్యూస్ తీసుకొని కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు. అప్పుడే రెడ్ కలర్ మినీలో లైట్ బ్రౌన్ కలర్ హెయిర్ డై వేసిన పొడవాటి జుట్టును చేత్తో వెనక్కి తోస్తూ ఓ అమ్మాయి లోపలికి వచ్చింది. రిసిప్ట్ చూపించి ముందుగా ఆర్డర్ చేసిన కేక్‌ని
పిక్ చేసుకొని వెళ్తుండగా రాధిక ఆమెను చూసింది. భాను, ఆ అమ్మాయి పావని ఫ్రెండ్ లత కదూ అంటూ భాను చేతిని తడుతూ అడిగింది. పెళ్లిలో లత చూపించిన యాటిట్యూడ్ రాధికకి ఇంకా గుర్తుంది. భాను వెనక్కి తిరిగి చూసింది. అవును, ఆ స్టైలు, నడక చూస్తూనే అర్థమవుతుంది అంది నిరసనగా. పెళ్లిలో కాకుండా అంతకుముందే లతని ఎక్కడో చూశానన్న సందేహం రాధికని వదల్లేదు. అదే విషయం ఆలోచిస్తూ రెప్ప వేయకుండా లత వెళుతున్న వైపు చూస్తూ కూర్చుంది. ఆ అమ్మాయి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు పక్కనే ఆపి ఉన్న బ్లూ కలర్ కార్ దగ్గర ఆగింది. ఆమె చేతిలో కేక్ బాక్స్ ఉండటంతో కాబోలు. కార్లో కూర్చున్న యువకుడు లోపల నుంచి డోర్ తీశాడు. అదంతా రాధికకి గ్లాస్ వాలులో నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కార్ సీట్లో నుంచి ముందుకు వంగిన అతని మొహాన్ని చూస్తూనే రాధిక కనుబొమ్మలు రెండూ ముడిపడ్డాయి. అతను మైథిల్, లత మైథిల్ అంటే ఇద్దరిని కలిపి ఆలోచిస్తే రాధికకి లతని అంతకుముందు ఎక్కడ చూసింది మెదడులో మెరుపులా వెలిగింది. స్నేహితురాలు సంధ్యతో పాటు ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళినప్పుడు మైథిల్తో గొడవ పడింది. అప్పుడు అతని పక్కన ఉన్న అమ్మాయి లత. మైథిల్కి అక్కా చెల్లెళ్ళు లేరు. ఒకవేళ లత మైథిల్ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండా? అనుమానం రాగానే రాధికలో కలవరం మొదలైంది. ఏంటి ట్రీట్ అంటూ నన్ను లాక్కొచ్చి నువ్వు పలక్కుండా కూర్చున్నావు అంటూ భాను రాధిక చేతి మీద తట్టింది. హాస్టల్కి వెళ్ళాక నీకంతా వివరంగా చెప్తాను. ముందు మనం పావనితో ఒకసారి మాట్లాడాలి ఆందోళనగా అంది రాధిక. హాస్టల్కి వస్తూనే పావనికి ఫోన్ చేసింది రాధిక. లతకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసుకున్నాక అతని పేరు మైథిల్ అని చెప్పినట్టు గుర్తు. కానీ అదేం పెద్ద విషయం కాదుగా, ఎందుకు కంగారు పడుతున్నావు అంది పావని ఆశ్చర్యపోతూ. పావని, నీకు తెలీదు అతను ఎలాంటి వాడో. వాడి వల్ల మా కాలేజీలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. మనం ఇలాంటి విషయాలు లతకి ఫోన్లో చెప్పలేం. చెప్పినా నమ్మదు. ఒకసారి ఆ అమ్మాయిని కలిసి మాట్లాడాలి. రేపు ఎలాగైనా లతని మా హాస్టల్కి తీసుకురాగలవా అని అడిగింది రాధిక. అలాగే అక్క, ట్రై చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నువ్వు అనవసరంగా ఏదో ఊహిస్తున్నావేమో రాధి. వాళ్ళిద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందో లేదో మనకేం తెలుసు అని సందేహంగా అడిగింది భాను. ఏదేమైనా మైథిల్తో కలిసి తిరుగుతున్నప్పుడు అతను ఎలాంటి వాడో తెలియాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆ తర్వాత ఆమె ఇష్టం. సెల్ ఫోన్ వైపు చూస్తూ నిరసనగా అంది. పొద్దున్నే హాస్టల్ లాబీలో టీవీలో ప్రసారం అవుతున్న భయంకరమైన వార్త చూడగానే రాధిక కొయ్యబారిపోయింది. ముందు రోజు రాత్రి సిటీ చివర్లో ఉన్న ఫామ్ హౌస్ పక్క చెరువులో ఓ యువతి శవం. వయసు 21 సంవత్సరాలు. పేరు లతారాణి. చివరి వాక్యం వింటూనే రాధిక వెన్నుపూస గడ్డకట్టుకుపోయినట్టయింది. నీటిలో నుంచి శవాన్ని బయటికి తీస్తున్న దృశ్యాలు టీవీలో కనిపిస్తున్నాయి. బురద అంటుకున్న శరీరం, ఎర్రని దుస్తులు. పోలీసులంతా మసకగా కనిపించాయి రాధిక కళ్ళకి. ఫామ్ హౌస్లో జరిగిన పార్టీకి లతారాణి కూడా హాజరైనట్టు వార్తల్లో చెప్పారు. అది హత్య, ఆత్మహత్యనా, ఆమెపై అత్యాచారం జరిగిందా అన్న విషయంపై ఇంకా విచారణ జరపాల్సి ఉంది అని చెప్పారు. కానీ ఆమెతో పాటు ఫామ్ హౌస్లో ఎవరెవరు ఉన్నారో అన్న విషయాలు మాత్రం బయటికి రాలేదు. ఆ వార్త చూసి భాను కూడా షాక్ తింది. వెంటనే పావని దగ్గర నుంచి ఫోన్. ఒకవేళ మనం నిన్న రాత్రే సీరియస్గా రియాక్ట్ అయి ఉంటే లతకి ఇట్లా జరిగేది కాదేమో కదక్కా అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఎర్రటి డ్రెస్సు, భుజాల దాకా వదిలేసిన పట్టులాంటి జుట్టు, యవ్వనపు గర్వం అన్నీ రాధికకి కళ్ళ ముందే నిలిచినట్టు ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. ఇది ఎర్లీ మార్నింగ్ 4కి ఇస్తున్నాను. నాకు అస్సలు టైం కుదరట్లేదు డే టైం అంతా. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి కొన్ని ఎపిసోడ్స్కి అలా ఇచ్చి పెట్టేసుకుంటున్నాను. సో ఇంట్లో కొన్ని పనుల వల్ల అస్సలు కుదరట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ మౌనమేళనోయి ఏంటంటే ఎక్కువ వ్యూస్ ఏం రావట్లేదు. సో దాన్ని రాయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అందుకే దాన్ని అలా ఆపేసా. కానీ ఫ్యూచర్లో ఇస్తా.
చెప్పాను కదా! నాకు అస్సలు టైం కుదరటం లేదు అని చెప్పేసి. సో, రాయటానికి కూడా టైం కుదరటంలా. అండ్ రాద్దామన్నా గాని ఆ వ్యూస్ చూసి ఇంతటి వ్యూస్‌కి రాయాలా అనేసి అనిపిస్తుంది. అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. కానీ అప్డేట్స్ మాత్రం ఫ్యూచర్‌లో పక్కా ఇస్తా. ఒక 1 మంత్ అయినా నాకు కొంచెం నాకు ఇంట్లో ఉన్న పనులకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిద్ది. ఓకేనా? ఇది నిద్ర మేల్కొని చేస్తున్న వీడియో. నాకు ఈ టైంకైతే కుదిరిద్దండి. ఓకే. థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.